కీర్తన మరియు విజేందర్ ఒక ఆదర్శ జంట. విజేందర్ నావికాదళంలో ఉన్నతాధికారి. 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు, కొన్నిసార్లు 3 నెలలకే తిరిగి వచ్చేవాడు. రాగానే వారం లేదా 10 రోజుల పాటు కీర్తనతో ఆనందమైన క్షణాలు గడిపేవాడు. కీర్తన 26 ఏళ్ల అందమైన యువతి, విజేందర్ను హృదయపూర్వకంగా ప్రేమించేది. కాని ఆమె స్వభావం కొంచెం చంచలమైనది, తొందరపాటు ఎక్కువ. తన భావాలను బయటపెట్టడంలో కొంచెం అస్థిరంగా ఉండేది. అయినా విజేందర్ ఆమెను ఓపికగా అర్థం చేసుకుని, కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయి అని నమ్మేవాడు. వారి అత్తామామలు ఊరిలో నివసించేవారు. విజేందర్ చదువు, ఉద్యోగం కోసం నగరంలో స్థిరపడి, ఒక సొగసైన అపార్ట్మెంట్ కొన్నాడు. కీర్తనను అక్కడ ఉంచి, మిగిలిన ఫ్లాట్లను అద్దెకు ఇచ్చి తన విధులకు వెళ్ళిపోయేవాడు. వెళ్లే ముందు కీర్తనకు ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. పక్కింటి విషయాల్లో తలదూర్చకుండా, సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూ కాలక్షేపం చెయ్ అని అనుకున్నాడు. కానీ కీర్తన ఆ ఫోన్ను ఊహించని రీతిలో ఉపయోగించసాగింది. ఒక సాయంత్రం ఆమె యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉండగా, అనుకోకుండా కొన్ని శృంగార వీడియోలు కనిపించాయి. ఆమె చంచల స్వభావం కారణంగా, ఆ వీడియోలు ఆమె ఆసక్తిని రేకెత్తించాయి. రోజులు గడిచే కొద్దీ, ఆమె ఆ వీడియోలకు అలవాటు పడిపోయింది. ఈ క్రమంలో ఒక రోజు ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి వాయిస్ మంద్రంగా, ఆకర్షణీయంగా ఉంది. కీర్తన అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. అతను తనను సాయి అని పరిచయం చేసుకున్నాడు. వారి సంభాషణలు రాత్రి గంటల తరబడి సాగేవి. సాయి చమత్కారాలు, ఆకర్షణీయమైన మాటలు, సరసమైన సందేశాలు కీర్తన మనసును ఆకర్షించాయి. అతను ఆమెకు పంపిన కొన్ని వాట్సాప్ సందేశాలు ఆమెను కలవరపెట్టేవి, అదే సమయంలో ఆసక్తిని కలిగించేవి. ఒక రోజు సాయి కీర్తనను తన ఇంటికి ఆహ్వానించాడు. మా ఆవిడ, రాణి, ఊరెళ్ళింది. ఈ రాత్రి నీవు మా ఇంటికి వస్తే, మనం కలిసి డిన్నర్ చేద్దాం. నీకోసం స్పెషల్గా కొత్త వంటకం తయారు చేస్తాను అని అన్నాడు. అతని మాటల్లో ఒక ఆకర్షణ, ఆహ్వానం ఉంది. కీర్తన మనసు ఊగిసలాడింది. సాయి పంపిన వాట్సాప్ ఫోటోలు, అతని ఆకర్షణీయమైన చిరునవ్వు, స్టైలిష్ లుక్ ఆమెను మరింత కలవరపెట్టాయి. కాని అదే సమయంలో, విజేందర్ పట్ల తనకున్న ప్రేమ, నమ్మకం ఆమెను ఆలోచనలో పడేసింది. ఇప్పుడు వద్దు, నా భర్త రేపు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత మాట్లాడుకుందాం అని సాయికి సందేశం పంపింది. విజేందర్ 6 నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. అతను ఉన్న సమయంలో సాయి నుంచి కాల్స్ వచ్చినా, కీర్తన ఫోన్ ఎత్తలేదు. ఎవరో స్నేహితుడు అని సమాధానం చెప్పేది. విజేందర్ రాత్రిళ్ళు డ్యూటీ అలసటతో గాఢంగా నిద్రపోయేవాడు కాబట్టి, కీర్తన అతను నిద్రపోయాక సాయితో మాట్లాడేది. ఒక రోజు సాయి వీడియో కాల్ చేశాడు. అప్పుడు కీర్తనకు తెలిసింది, అతను వేరెవరో కాదు, వాళ్ల ఎదురు ఫ్లాట్లో నివసించే సాయి. అతనికి 32 ఏళ్లు, పెళ్లయింది, కాని అతని భార్య రాణి అందం కీర్తనతో సమానంగా లేదు. సాయి వీడియో కాల్లో కనిపించిన ఆకర్షణీయమైన ముఖం, స్టైలిష్ దుస్తులు కీర్తనను మరింత మోహపరిచాయి. ఒక రాత్రి సాయి మళ్లీ కీర్తనకు సందేశం పంపాడు. రేపు నీ భర్త వెళ్ళిపోతున్నాడు కదా, రాత్రి మనం బయట కలుద్దాం. సిటీ శివారులో ఒక అందమైన కేఫ్ ఉంది. అక్కడ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని అన్నాడు. కీర్తన ఆ సందేశం చూసి ఒక్క క్షణం ఆలోచనలో పడింది. ఆ కేఫ్లో సాయితో కలిసి గడిపే ఊహలు ఆమె మనసును ఆకర్షించాయి. కాని విజేందర్ ఆమెపై ఉంచిన నమ్మకం, అతని ప్రేమ ఆమెను ఆపాయి. ఆమె సాయికి సమాధానం ఇవ్వలేదు. విజేందర్ తిరిగి వెళ్లే రోజు వచ్చింది. అతను ఉదయం లేచి, నావికాదళ విధుల కోసం సిద్ధమవుతున్నాడు. కీర్తన అతని కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టింది. విజేందర్ స్నానానికి వెళుతుండగా, సాయి నుంచి మళ్లీ కాల్ వచ్చింది. కీర్తన ఎవరో చూద్దామని ఫోన్ ఎత్తింది. అవతలి నుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. కీర్తన, నేను సాయి భార్య, రాణి. నీతో మాట్లాడాలని ఉంది అని అన్నది. కీర్తన ఒక్క క్షణం షాక్లో పడిపోయింది. రాణి మాటలు కొనసాగాయి. నా భర్త నీతో చాట్ చేస్తున్నాడని తెలిసింది. నాకు అతనితో సంతోషం లేదు. నీవు అతన్ని కలవాలనుకుంటే, నీ భర్తకు తెలియకుండా చూసుకో అని చెప్పింది. కీర్తన ఫోన్ రికార్డింగ్ ఆన్లో ఉండడంతో, ఈ సంభాషణ మొత్తం రికార్డ్ అయింది.
ఆ సాయంత్రం కీర్తన ఒంటరిగా కూర్చుని ఆలోచించసాగింది. సాయి మాటలు, అతని ఆహ్వానం, రాణి ఫోన్ కాల్ ఇవన్నీ ఆమె మనసును కలవరపెట్టాయి. ఆమె విజేందర్ను గుర్తు చేసుకుంది. అతని నవ్వు, ఆమెపై చూపించే శ్రద్ధ, నమ్మకం ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించాయి. నేను ఈ తాత్కాలిక ఆకర్షణలకు లొంగి నా జీవితాన్ని పాడు చేసుకోను అని నిర్ణయించుకుంది. ఆమె సాయికి ఒక సందేశం పంపింది. నీతో మాట్లాడడం నాకు ఆసక్తికరంగా ఉంది, కాని ఇది తప్పు. నా భర్త నాకు అన్నిటికంటే ముఖ్యం. ఇకపై నీతో మాట్లాడను. సాయి సమాధానం రాకపోయినా కీర్తన మనసు శాంతించింది. విజేందర్ స్నానం చేసి వచ్చాడు. కీర్తన మొహం చూసి, ఏంటి కీర్తన, కళ్లలో నీళ్ళు, ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావ్ అని అడిగాడు. కీర్తన అతన్ని గట్టిగా కౌగిలించుకుని, నీవు నాపై ఎంత నమ్మకం ఉంచావో నేను అంత మూర్ఖంగా ఆలోచించాను. కాని నీ ప్రేమ, నీ నమ్మకం నన్ను సరైన దారిలోకి తెచ్చాయి అని ఏడుస్తూ చెప్పింది. విజేందర్ ఆమెను ఓదార్చాడు. ఏమైంది, చెప్పు అని అడిగాడు. కీర్తన సాయి గురించి చెప్పకపోయినా, నీవు లేనప్పుడు నా మనసు చంచలంగా మారింది. కాని నీవు నాకు ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది అని చెప్పింది. ఆ రాత్రి విజేందర్ కీర్తన కోసం ఒక ఆశ్చర్యం ప్లాన్ చేశాడు. అతను ఆమెను ఒక అందమైన రెస్టారెంట్కు తీసుకెళ్లాడు. నీవు నాకు ఎంతో ప్రత్యేకం, కీర్తన. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసు కొంచెం ఊగిసలాడినా, నీవు నన్ను ఎంచుకున్నావు. ఇది నాకు చాలా సంతోషం అని చెప్పాడు. కీర్తన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి వారిద్దరూ ఒకరినొకరు మరింత దగ్గరైన క్షణాలు గడిపారు. మరుసటి రోజు విజేందర్ వెళ్లే ముందు, కాలక్షేపం కోసం ఏదైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పాడు. కీర్తన నవ్వి, ఇకపై ఫోన్లో వీడియోలు చూడడం మానేస్తాను. బదులుగా ఆన్లైన్లో ఒక బిజినెస్ మొదలుపెడతాను. డిజైనర్ చీరలు, దుస్తులు అమ్మే వ్యాపారం చేస్తాను. డబ్బు కోసం కాదు, నా మనసును బిజీగా, సానుకూలంగా ఉంచడానికి అని చెప్పింది. విజేందర్ ఆమె నిర్ణయానికి సంతోషించి, నీ తెలివి, శక్తిని సరైన దిశలో ఉపయోగించు. నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పు అని చెప్పి సంతోషంగా తన విధులకు వెళ్లాడు. కీర్తన ఆ రోజు నుంచి తన బిజినెస్ పై పూర్తి దృష్టి పెట్టింది. సాయిని, అతని ఆహ్వానాలను పూర్తిగా మర్చిపోయి, విజేందర్తో, తన కొత్త జీవితంతో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది. ఆమె బిజినెస్ క్రమంగా విజయవంతమై, ఆమెకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని, సంతృప్తిని ఇచ్చింది.